తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదని, ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి బాధ్యత లేదని, జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సూర్యాపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదని, ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి బాధ్యత లేదని, జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. హామీలు నెరవేర్చలేక సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, తెలంగాణకి జీవధార ఎప్పటికైనా కాళేశ్వరమే, అందుకే కేసీఆర్ కాళేశ్వరం కట్టాడని అన్నారు. రాష్ట్రంలో 1 ఎకరం పంట ఎండినా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం పంపులు ప్రారంభించాలని, సుంకిశాల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. సుంకిశాల విషయంలో నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 33ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకి గుడ్డలు పెట్టేలాగా ప్రత్యేకించి నల్గొండ జిల్లా, ఇంకా దాంట్లో సూర్యాపేట జిల్లా ప్రజలకి విద్యార్థులకి జీవో 33 తీసుకొచ్చింది. వాస్తవానికి గతంలో మేము ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా, ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ విద్యార్థి నష్టపోకుండా, బయట వాళ్ళు ఇక్కడికి రాకుండా నిరోధించడం కొరకు ఏదైతే మేము జీవోలు ఇచ్చినామో, వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివి ఉండడమే కాదు, గత 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు మన దగ్గర చదివి ఉన్న తెలంగాణలో వాళ్ళకి మాత్రమే నేటివిటీ వస్తుంది, లోకల్ ఏరియా వస్తుంది అని చెప్పి, కానీ వీళ్ళు గుడ్డిగా, లేదా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో దోస్తులు వచ్చారు కాబట్టి, వాళ్ళ గురువులు వచ్చారు కాబట్టి, మరి వాళ్ళని సంతృప్తిపరచడానిక అక్కడ వాళ్ళ ఉన్న పైరవీలు వేసుకురా వీళ్ళ కాడ ఒక నాలోచితంగా ఆ 7 సంవత్సరాల్లో ఏవైనా 4 సంవత్సరాలు అనే దాన్ని తీసేస్తూ కేవలం వరుసగా 4 సంవత్సరాలు చదివితేనే అనే జీవో 33 తెచ్చిండ్రో అది పెద్ద నష్టం కలిగించే అంశం. తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి కావచ్చు, ప్రత్యేకించి బార్డర్లో ఉన్న జిల్లాలు, అటు మాబ్నగర్ కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చాలా సందర్భాల్లో తీసుకుపోయి పక్కన ఉన్న రాష్ట్రాలు చదివిస్తున్నారు. గతంలో పూర్వం నుంచి ఉన్న అలవాటు కాబట్టి పాపం తెలియక కొంతమంది అక్కడ ప్రత్యేకంగా కొంత వీళ్ళకి అదనంగా వస్తుంది అనే భావన కావచ్చు, అక్కడ ఏదో కొంత విద్య బాగుంటుందనే భావన కావచ్చు, లేదా ఇంటికి దూరంగా ఉంచాలన్న భావన కావచ్చు, పిల్లల్ని గుంటూరులో, విజయవాడలో, అట్లాగే అటువైపు కర్నూలులో ఏదైనా కొంత ఇన్స్టిట్యూషన్స్, పేరున్న ఇన్స్టిట్యూషన్స్ తీసుకుని చదివిస్తున్నారు. వాళ్ళందరి వాళ్ళ తెలంగాణలో ప్రత్యేకించి ఎంబీబీఎస్ స్కూల్ పేరు మొదలు వచ్చింది. ఈ ప్రాంతంలో వాస్తవం వాళ్ళు వెళ్ళేదే అక్కడి కొరకు, దాని కొరకు ప్రత్యేకించి ఎంసీ గోదాడ కాన్స్టిట్యూన్సీ తీసుకురావడానికి. గ్రౌటింగ్ చేయడం అనేది సహజమైన విషయం. సాధారణంగా 2-3 ఏళ్ళకి ఒకసారి ప్రతి ప్రాజెక్ట్ చేయాల్సిందే. ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఊట బయటకు వస్తుంది, సహజమైన విషయాలు ఇవన్నీ. కానీ లేని విషయాన్ని మాట్లాడించి సరే ఎన్నికల్లో మోసం చేయడానికి మాట్లాడిన అయిపోయింది. ఎన్నికల్లో మీ మాయ మాటలతో, మీ మోస మాటలతో ప్రజలు నమ్మించినది అయిపోయింది. కానీ ఇవాళ బాధ్యతాయుతంగా ఆలోచించడం నేర్చుకోండి. ఇది ప్రజల బ్రతుకులకు సంబంధించి, లక్షలాది మంది రైతుల బ్రతుకులకు సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. గత యాసంగిలోనే దాదాపుగా 20-25 వేల కోట్ల రూపాయల పంట నష్టపోయినాం. మళ్ళీ మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవగాహన లోపం వల్ల మళ్ళీ ఇప్పుడు వానకాలం కూడా 20-30 లక్షల ఎకరాలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి నష్టం కలిగించే విషయం. అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం